హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. ఇక్కడ చూశారు కదా, ఇలాంటి రింగ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ రింగ్ నేను డైలీ పెట్టుకుంటూ ఉంటానండి. అసలు చున్నీ, డ్రెస్సు, నైటీ, శారీ ఏది వేసుకుంటే దానికి అసలు తట్టుకుంటూనే ఉంటుంది. కొన్ని వందల వేల సార్లు తట్టుకుంటుందండి డైలీ కూడా. అలా తట్టుకున్నప్పుడు అది ఎంత కొత్త చీర అయినా సరే పోగులు లేవాల్సిందే. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ రింగ్ ఎందుకు పెట్టుకుంటానా అని. సరే తీసేసి పక్కన పెట్టేసేయచ్చు, కానీ దేనికి యూజ్ ఏంటి? మనం కొనుక్కొని ఇంకా అలా పెట్టేసేయటమేనా? సో ఇంకా మనం పెట్టుకోలేము చేతికి అలా అని చెప్పేసి పక్కన పెట్టలేము. పోనీ మార్చేద్దాము అంటే ఎక్కడ డ్యామేజ్ లేదు, మనం లాస్ అవుతాం మళ్ళీ మారిస్తే. సో ఏం చేయాలా అని చెప్పేసి నేను ఆలోచించి దీనికి ఒక సొల్యూషన్ అయితే చేశానండి. ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి రింగ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ పైన ఉన్న ముళ్ళుల్లాగా ఉన్నాయి కదండి, అవి పైకి లేస్తాయి అన్నమాట. అవి డ్రెస్సు, శారీకి, చున్నీకి తట్టుకున్నప్పుడు ఇంకొక రాళ్ళు వేసేసి పీచులు లేస్తాయి. సో అలా లేవకుండా ఇంట్లో ట్రాన్స్పరెంట్ నైల్ పాలిష్ ఉంటే ఇలా స్టోన్స్ మీద ఒక 2 స్టెప్స్ వేసేసేయండి. ఈ విధంగా కొంచెం అందంగానే ఉంటుంది. అయితే ఎండిపోయిన తర్వాత కూడా ఈ స్టోన్స్ మనకి కనిపిస్తాయండి. చాలా నీట్గా షైనీగా ఉంటుంది. సో ఇది నేను యూజ్ చేసిన తర్వాత అమ్మయ్య అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు చాలా చాలా ఇరిటేట్ అనిపించేదండి. అసలు ఏంటి, ఎంత మంచి శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న, చున్నీ అయినా సరే తట్టుకొని పీచులు లేచిపోతుంటే ఎందుకు తీసుకున్నానా ఈ రింగ్ అనిపించిన సందర్భాలు ఉన్నాయి. సో అలా అని పక్కన పెట్టలేము, మారిస్తే మనకి లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది కొత్త రింగు. సో నేను ఇది 1 ఇయర్ అంటే ఈ రింగు తీసుకున్న దగ్గర నుంచి ఈ ప్రాబ్లము నేను ఫేస్ చేస్తున్నా. చాలా రోజులు పక్కన పెట్టేశాను పెట్టుకోకుండా. కానీ ఇంకా మనం పెట్టుకోకపోతే ఎలాంటి యూజ్ చేసుకోవడానికి కదా మనం తీసుకునేదని చెప్పేసి ఇంకా పెట్టుకొని ఉండేద్దామని చెప్పేసి 1 ఇయర్ నుంచి పెట్టుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో ఇంకా దీనికి ఒక సొల్యూషన్ అయితే ఈరోజు నేను చేశాను అనమాట. దీని తర్వాత అసలు నాకు చున్నీ, డ్రెస్సు, శారీ ఏది తట్టుకోవట్లేదు. మీరైతే ఇక్కడ గమనించండి. చూశారు కదా, మనకి స్టోన్స్ పైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ చేసాక కూడా షైనీగా కనిపిస్తుంది. ఈ టిప్ మీ అందరికి యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. ఇప్పుడైతే మనకి వింటర్ సీజన్ కాబట్టి మనం దేవుని దగ్గర టెంకాయ కొడతాం కదా, కొట్టినప్పుడు ఆ చిప్పలు మనం ఎండలో పెట్టినట్లయితే బూజు పట్టిపోవటం, పాకుడు పట్టినట్టుగా ఎల్లో కలర్లో రావటం, లేకుంటే లోపలంతా కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా ఎండ ఉండదు కాబట్టి. సో ఇలా మనం వేస్ట్ చేసుకునే బదులు ఆ టెంకాయల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే, నేనైతే ఇక్కడ చూపిస్తున్నవి 1 వీక్ నుంచి పెడుతున్నానండి. ఎండిపోయినట్టుగా ఉన్నాయి, అలాగే తెల్లగా ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే ఎండి కొబ్బరి చాలా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని షల్లును సపరేట్ చేయాలంటే చక్కగా కొంచెం మనకి అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా సపరేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ మిడిల్లో పెట్టేసి నైఫ్ని ఈ విధంగా కొంచెం ఇలా చూశారు కదండి, పైకి అన్నట్టుగా అంటున్నాను. అలా సపరేట్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి షల్ నుంచి కొబ్బరి చిప్ప. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు మనం ఎండలో పెట్టుకోవచ్చు. అంటే సరిగ్గా ఎండ తగలని ప్రదేశంలో పెట్టినా కుళ్ళినట్టుగా లేకపోతే మసి పట్టినట్టుగా ఉండవన్నమాట. ఇప్పుడు ఎలా తెల్లగా ఉన్నాయో అలానే తెల్లగా ఉంటాయి. సో ఈ వింటర్ సీజన్లో మనం కొబ్బరి చిప్పలను ఎండబెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా ఎండలో పెట్టేసుకుంటే చక్కగా నీట్గా ఎండి కొబ్బరి చిప్పలు ఇలా తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, నేనైతే పప్పు వండాను అనమాట. సో సరిగ్గా విజిల్ రాక మాడిపోయింది. ఈ మాడిపోయిన దాన్ని పక్కన పెట్టాను. కుక్కర్ అయితే అసలు ఎన్ని నీళ్లు పోసి నిండుగా నానబెడితే తొందరగా పోతుంది ఈ మాడిందంతా అని ఒక 2 or 3 days అయినా పక్కన పెట్టినా కూడా ఈ మాడింది పోవటం లేదు. ఎందుకంటే నానితేనే కదా పోవటానికి. అందుకని చెప్పేసి హాఫ్ వరకు అంటే ఎంతవరకు మాడిందో అంతవరకు వాటర్ వేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒక
పక్క నీళ్ళు వేడెక్కుతున్న కొద్దికి మనం ఈ విధంగా నైఫ్ను ఏదైనా తీసుకొని స్పూన్ కానీ ఇలా గీరుతూ ఉండాలండి. సో అలా గీరిన తర్వాత లోపల మాడిందంతా పోతుంది. చక్కగా నీట్గా కడుక్కోవాలి. సో ఇంకా కొంచెం అయితే ఉంది. సో ఫస్ట్లో కంటే ఇది చాలా బెటర్ అనమాట. ఈ కొంచెం ఇంకొకసారి రుద్దేస్తే పోతుంది అనమాట. సో ఎవరికైనా సరే మాడిన కుక్కర్లు ఉన్నట్లయితే ఒక్కసారి అయితే ఈ టిప్ యూస్ చేయండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నచ్చితే లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా చాలా సింపుల్ టిప్పు, అయినా కూడా చాలామందికి చిన్న టిప్పే కదా అని చెప్పేసి అంతగా పట్టించుకోరు. కానీ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం ఫాలో అయినట్లయితే మన పని చాలా సులువు అవుతుంది. సో మనం ప్రతిరోజు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాము. అంటే ఏదైనా దోసకాయలు, బీరకాయలు ఏదైనా మనం పీల్ తీస్తున్నప్పుడు మనం కూర్చున్న ఏరియా ఎక్కడుందో అక్కడ, లేకుంటే కౌంటర్ టాప్, డైనింగ్ టేబుల్ ఇలా మనం పీల్ తీస్తూ ఉంటాం కదా. అలా తీస్తే మళ్ళీ మనం అది తీసి డస్ట్బిన్లో వేసుకోవడానికి డబల్ పని అవుతుంది. అలా కాకుండా మనం పీల్ తీసేటప్పుడే ఇలా ఒక వేస్ట్ కవర్ మన పక్కన పెట్టుకున్నట్లయితే మనం సింపుల్గా ఈ విధంగా పీల్ తీసేది మొత్తం కూడా ఆ కవర్లో పడేటట్టుగా తీసినట్లయితే మన చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ మన పని కూడా చాలా సులువు అవుతుందండి. అంటే కింద పడింది మళ్ళీ తీసి మనం డస్ట్బిన్లో వేసుకోవడం ఇట్లా ఏమీ ఉండదు. చక్కగా ఈ కవర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవడమే అనమాట. చాలా నీట్గా ఉంటుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంటే ఇదే ఫాలో అవ్వండి. చాలామంది కూడా తెలిసినా కూడా ఫాలో అవ్వరు కాబట్టి చెప్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది కూడా చాలా చిన్న టిప్పు. దోసకాయలు చేదుగా ఉన్నాయా, తీయగా పుల్లగా ఉన్నాయా అని చెక్ చేసేటప్పుడు చాలామంది పైన ఉన్న పీల్ తీసి ముక్కలు కట్ చేసి ఆ ముక్క తిని చూస్తారండి. చేదుగా ఉంటే అది పక్కన పడేస్తారు కదా. సో అప్పుడు మనకి టైము, పని రెండు వేస్ట్ అవుతాయి. కాబట్టి ముందుగానే మనం దోసకాయని ఈ విధంగా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని హోల్ పెట్టేసి ఆ ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని చూస్తే తీయగా కానీ పుల్లగా కానీ ఉంటే మనం ఆ దోసకాయ మీద ఉన్న పీల్ తీసి ముక్కలు కట్ చేసుకొని యూస్ చేసుకుంటాం. ఒకవేళ చేదుగా ఉంటే ఆ దోసకాయని పక్కన పడేస్తాం. సో మనకి పని, టైం రెండు కలిసి వస్తాయి కదా. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే మనం మెడలో వేసుకుంటాం కదా గొలుసు, ఇది నెక్ వరకే ఉంటుంది. అయితే చాలా అందంగా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో వేసుకొని కూడా మీకు చూపించాను. అయితే అనుకోకుండా బ్యాక్ సైడ్ ఉన్న హుక్ ఉంటుంది కదా, హుక్కు పక్కన లింకు లాగా ఉంటుంది. ఆ లింకు ఊడిపోయింది అనమాట. సో దీన్ని ఇంకా మనం యూస్ చేయలేము, పక్కన పెట్టేసేయాలి అనుకున్నాను. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ హుక్కి ఉన్న లింకు ఊడింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హోల్ లాగా ఉంది. దీంట్లో ఫెవికాల్ ఉంటుంది కదా. సో అది ఏదైతే కొంచెం స్ట్రాంగ్గా అంటుకుంటుందో అది తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఆ హోల్లో వేసేసానండి. ఇప్పుడు ఆ లింక్ అందులోకి పెట్టేసి కొంచెం నొక్కి పెట్టాను. ఇప్పుడు ఇది ఒక 10 or 15 minutes అయినా పక్కన పెట్టేసేసేయండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అసలు చక్కగా అంటుకొని ఉందన్నమాట. ఇంకా ఈ పీస్ నేను పక్కన పడేయాలా, అసలు యూస్ చేసుకోలేనా అనిపించింది. కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చండి. ఎంత బాగా అంటుకుందంటే చూడండి, అసలు ఫెవిక్విక్ పెట్టామనేది కూడా కనిపించదు. ఎందుకంటే ఆరిన తర్వాత అది వైట్గా ఉంటుంది మనం పెట్టేటప్పుడు, కానీ ఆరిన తర్వాత అసలు కనిపించదండి, కలిసిపోద్ది. చూసారు కదా, లోపల పెట్టేసి అంటించాను. ఇప్పుడు లింక్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, చక్కగా నెక్ వరకే ఉంటుంది. ఇది చాలా అందంగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇంకా కొంచెం వైట్గా ఉంది. ఆరాలన్నమాట. ఆరిన తర్వాత మొత్తం నీట్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.